అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ బైడెన్ భారత్ పై నోరు జారారు. విదేశీ వలసదారులను భారత్ అనుమతించేందుకు భయపడుతుందని, అందుకే ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో వైట్ హౌస్ స్పందించింది. బైడెన్ వ్యాఖ్యలు సరిగ్గా అర్థం చేసుకోవాలని, అమెరికా ఇమిగ్రేషన్ విధానం గురించి మాత్రమే బైడెన్ అలా మాట్లాడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. భారత్ ఈ వ్యాఖ్యలపై స్పందించినప్పటికీ సొంత దేశంలోనే బైడెన్ కు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అగ్రరాజ్యం అమెరికా భారత్కు ఎప్పటి నుంచో మిత్రదేశంగా ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మంచిగానే ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఆ పరిస్థితుల్లో మార్పులు వచ్చేలా అమెరికా వ్యవహరిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బైడెన్ విదేశీ వలసదారులను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్న భారత్, జపాన్ను జో బైడెన్ జెనోఫోబిక్ గా అభివర్ణించారు. ఈ రెండు దేశాల్ని చైనా, రష్యాలతో పోల్చారు. భారత్, జపాన్, రష్యా, చైనా తరహాలోనే వలసదారులను అనుమతించేందుకు ఇష్టపడవంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కార్యక్రమంలో బైడెన్ ఆసియా అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు. విదేశీ వలసదారులను స్వాగతించేందుకు అమెరికా ఎప్పుడూ ముందుంటుందని, కానీ మిగిలిన దేశాలు అలా కాదన్నారు. వలసదారులను ఎంకరేజ్ చేయడం వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థలో ముందంజలో ఉందని, కానీ చైనా, రష్యా, జపాన్, భారత్ అలా కాదన్నారు. అందుకే అక్కడి ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయన్నారు. బైడెన్ చేసిన వ్యాఖ్యలపై ఇంకా ఆయా దేశాలు అధికారికంగా స్పందించలేదు. అయితే బైడెన్ భారత్పై చేసిన వ్యాఖ్యలతో సొంత దేశంలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. జపాన్, భారత్ తమకు అత్యంత ముఖ్యమైన దేశాలని ట్రంప్ బృందంలోని నేతలు చెబుతున్నారు. మిత్ర దేశాలకు సంకుచిత భావాలను ఆపాదించడం మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోవడమే అవుతుందన్నారు. జపాన్, భారత్, చైనాలో వలస కార్మికుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. కేవలం రష్యా మాత్రమే ఎక్కువగా వలస కార్మికులపై ఆధారపడుతుంది. అయితే జపాన్, చైనాలో ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ రష్యా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. అంతర్జాతీయ ఆంక్షలు, ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ రష్యా ఆర్థిక వ్యవస్థ గతేడాది కొద్దిగా పుంజుకుంది. అదే సమయంలో భారత్ స్థిరమైన వృద్ధిని సాధించింది. 2023లో యూకేని అధిగమించి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇలాంటి నేపథ్యంలో భారత్పై బైడెన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీంతో బైడెన్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పందించింది. జపాన్, భారత్తో మాకు బలమైన సంబంధాలున్నాయని వైట్ హౌస్ స్పష్టం చేసింది. వలసదారులు దేశానికి ఎంత కీలకమో, వారు ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో బైడెన్ చెప్పారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరెన్ జెన్-పియర్ వివరించారు. ఈ వ్యాఖ్యలను విస్తృత అర్థంలో తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. భిన్నత్వమే అమెరికాను బలపరుస్తోందని బైడెన్ విశ్వసిస్తున్నారని తెలిపారు. అందుకే వలసదారుల దేశంగా అమెరికా గుర్తింపు పొందడం తమకు ఎంతో ప్రయోజనమని తెలిపారు. అమెరికా ఇమిగ్రేషన్ విధానాన్ని వివరించే క్రమంలోనే బైడెన్ ఈ విధంగా మాట్లాడారన్నారు. మిత్ర దేశాలకు బైడెన్ ఎంత విలువ ఇస్తారో ఆయా దేశాలకు బాగా తెలుసన్నారు. అయితే బైడెన్ భారత్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ను చైనాతో పోల్చడం సరికాదని, దీన్ని భారత ప్రజలు సహించరని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం భారత్లో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని అమెరికా నివేదికను విడుదల చేసింది. దీంతో పాటు బీబీసీపై ఆదాయపు పన్ను దాడులు, గుజరాత్ న్యాయస్థానం రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని నివేదికలో ప్రస్తావించారు. అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ ఈ నివేదికను విడుదల చేశారు. పౌరసత్వ సవరణ చట్టం అమలుకు భారత్ జారీ చేసిన నోటిఫికేషన్ పైన అమెరికా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం తమను ఆందోళనకు గురిచేస్తోందని, సీఏఏ అమలును నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా తెలిపింది. అయితే అమెరికాకు భారత్ దీటుగానే సమాధానమిచ్చింది. మానవ హక్కులపై అమెరికా ఇచ్చిన నివేదిక పూర్తిగా పక్షపాతంగా ఉందని, దానికి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేసింది.
భారత్ను అమెరికా ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో ఈ నివేదికతో అర్థమవుతోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇక సిఏఏ అమలుపై అమెరికా వ్యాఖ్యలను భారత్ గట్టిగానే తిప్పికొట్టింది. భారత బహుళ సంస్కృతులు, దేశ విభజన అనంతర చరిత్రపై పరిమిత జ్ఞానం ఉన్నవారు అనవసర ఉపన్యాసాలు ఇవ్వొద్దని సూచించింది.